ఎమ్రా 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 చూస్తున్నావు? ఇవాళ మా హీరోది ఫస్ట్ డే ఫస్ట్ షో. అవునా చెప్తున్నా, ఫస్ట్ డే ఫస్ట్ షో అని చెప్పి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇటు మీ వాడు అంత కొట్టేస్తాడా హిట్? సంధ్య థియేటర్లా పెద్ద 100 అడుగుల ఫ్లెక్సీ వేయిస్తున్నాం. ఈసారి కొడుతున్నాం, ఈసారి బరాబర్ కొడుతున్నాం చెప్తున్నా. అన్నీ పాతవన్నీ ఫ్లాప్ అయ్యి జస్ట్ ఏదో ఫ్లూక్లో హిట్ అయినాయి. ఇవి హిట్ అయితే అని గ్యారంటీ ఏంటి? లాస్ట్ టైం సరిలేరు, సర్కార్ వారి పాట, ఇవన్నీ మేము కొట్టినాం. మీకు గుర్తులేదా? ట్రెండ్ సెట్టరే మా బాబు. రే మీరందరు పేపర్లు రెడీ చేసుకోండి, మూవీకి పోతున్నాం. రా సినిమా అయినాక నువ్వు కనపడు, అప్పుడు చెప్తా నీకు. ఏమైందిరా సప్పుడు చేస్తావు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? గాలి వేయిందా? గాలి వేయిందా? పెద్ద ఫస్ట్ డే ఫస్ట్ షో మా బాబులకే బాబు మా బాబు అన్నావుగా, ఏమైంది? ఎడువైంది మీ బాబు? లేదు, ఫ్యాన్స్కి ఇది పెద్ద హిట్. మీకు నచ్చకపోవచ్చు, మా ఫ్యాన్స్కి ఇది ఐ ట్రీట్. అవునా, నెక్స్ట్ ఇయర్ మా బాబులకే బాబు వస్తున్నాడు. ఎస్ఎస్ రాజమౌళితో మొత్తం ఎర్త్ షేకింగ్ మూవీ వస్తుంది చెప్తున్నా. అప్పుడు ఎవ్వడు మా ఓన్ గురించి ఏం తప్పుగా మాట్లాడాలని వీలు లేదు. అట్లాంటిది మా బాబు నెక్స్ట్ సినిమా పేలిపోతుంది అంతే. ఆల్రెడీ మొన్ననే పోస్టర్ రిలీజ్ చేసిరు. మూసుకోరా, మీ ఓన్కి అంత సీన్ లేదు. విగ్గు పెట్టుకొని తిరిగేటోళ్ళు హీరోలు గారు, అర్థమవుతుందా? మా ఓన్కి రియల్ హెయిర్, మా ఓన్ విగ్ అని ఎవరు చెప్పారు? మా ఓన్ ఒరిజినల్ హెయిర్. అసలు ఎస్ఎస్ రాజమౌళి మొత్తం పెంచుకుంటున్నాడు ఇప్పుడు. అట్లాంటిది మావాడు విగ్ అని ఎట్లా అంటావు నువ్వు? నీకుందా జుట్టు? ప్రతి ఒక్కరికి జుట్టు పోతుంది. అట్లాంటప్పుడు విగ్ అని నువ్వు ఎట్లా అన్నావు? అట్లా నువ్వు విగ్ అసలు రియల్ హెయిర్ ఉంటేనే హీరో. రియల్ హెయిర్ లేకపోతే వాడు హీరో కాదు. ఏం మాట్లాడుతున్నారా? అని నేను చెప్పాను రా. నువ్వు మమ్మల్ని చంపినా సరే నేను మాత్రం మీ హీరోకి నేను సపోర్ట్ చేయను. మా హీరోనే తోపు, మా హీరోనే ఇది. మా హీరో ఓటే కలెక్షన్స్ మామూలుగా దడలు అవుతుంది. అర్థమవుతుందని చెప్తున్నా. జుట్టు ప్రతి ఒక్కరికి ఊడుతుంది. అలాంటప్పుడు ఊడినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మెయింటైన్ చేసుకోవడం అది ముఖ్యం. మీ బతుకులకి ఎట్లాగో మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు మెయింటైన్ చేసుకోలేరు. మా బాబు చేస్తున్నాడు. మీరు ఎట్లా మాట్లాడతారు? వాడేంది నన్ను చంపుతాను, వాడే చచ్చిపోయాడు. రేయ్, ఈసారి దేవరా హిట్ అయింది, RRR హిట్ అయింది. దేవరా అటర్ ఫ్లాప్ రా. మింగితే దేవరా అంట. నన్నెందుకు మింగుతావు? అటర్ ఫ్లాప్, ప్రాపర్ కలెక్షన్స్ రాలే, మొత్తం ఫేక్ కలెక్షన్స్ అని చెప్పారు. తెలీదా నీకు? అటర్ ఫ్లాప్. అనిరుద్ బీజం కొట్టిండు. అవునులే, ఆ బక్కోడి ఇంత బీజం ఇచ్చిండు కాబట్టి ఆ సినిమా ఆయనతో లేచింది. లేకపోతే సినిమా మొత్తం పండుకోవాల్సి వచ్చేది. మొత్తం టాప్ లెవెల్ దేవరా. ఇప్పుడు దేవరా పార్ట్ 2 రాబోతుంది. పార్ట్ 2 దేవరా ఈసారి దేవరా 2 డ్రాగన్ ప్రశాంత్ నీల్ ఆ మూవీ మొత్తం కొల్ల కొట్టబోతున్నాం మనం. ఇప్పుడు వార్ 2తో వస్తున్నాం. మనకి సలామనాలి మింగుతాం. ఆయన రాజమౌళితో చేసిన ఏ హీరో నెక్స్ట్ ఫిలిం అయినా ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ అవుతుంది. అండ్ దేవర అటర్ ఫ్లాప్. మా ఓడు ఎక్స్ప్రెషన్, మా ఓడు యాక్టింగ్, ఆ రౌద్ర రసం అది చూసినావా? RRRలో రామ్ చరణ్ వర్సెస్ NTR ఫైట్ జరిగినప్పుడు ఇద్దరు గుద్దుకుంటుంటారు. అప్పుడు కళ్ళల్లో ఏడుపు, కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. అది ఎవరైనా చేయగలుగుతారు అనుకున్నావా? లేదు. వార్ 2 ట్రైలర్లో రితిక్ రోషన్తో ఫైట్ అయ్యేటప్పుడు మా వాడు ఏడుస్తాడు. ఆ ఏడ్చుకుంటా ఫైట్, ఆ ఎక్స్ప్రెషన్ ఎవడు TFI మొత్తం ఎవడు చేయలేడు. అట్లాంటిది మా వాడు చేస్తాడు. TFIలో ద గ్రేటెస్ట్ యాక్టర్ అంటే NTR ని మించినోడు ఇంకోటి లేడు. ఎవడు చెప్పకపోయినా దేవర్ అటర్ ఫ్లాప్. రేయ్, వాడు మన టైగర్ అంటున్నాడు రా, మన యంగ్ టైగర్ అంటున్నాడు రా. దేవరా కాదురా, నువ్వు ఏదైనా బిల్డింగ్ ఎక్కి దూకరా. రేవన్ చంపేరా. అరే వాడు కానీ తీసుకొచ్చిండే. అరే ఎవడు ఈ రూమ్ వదిలి ఈ థియేటర్ వదిలి పారిపోవడానికి వీల్లేదు. శివాలమ్మ